ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చేసింది తప్పు కాదు. ఉదయ్ ఏంటి మాట మార్చింది? సీత తన దారిలోకి రావట్లేదని సీత దారిలో కొదనెళ్తుందా? ఉదయ్ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుంది. వీళ్ళందరూ నువ్వు చేసిన పనికి మెచ్చుకోవాల్సింది పోయి నిన్ను తిడుతున్నారు. బట్ ఐ అప్రిషియేట్ యూ. నువ్వు చాలా గొప్ప పని చేశావు. థ్యాంక్స్ అత్తయ్య, మీరైనా నన్ను అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అలాగే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు? ఎందుకు అంటే మీ ఊరు చాలా చిన్నది. అక్కడ మనుషులందరూ నీకు తెలుసు. కానీ ఈ సిటీ చాలా పెద్దది. ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో నీకు తెలీదు. తెలియని మనుషులతో పరిచయాలు, సంబంధాలు వద్దు. అర్థమైందా? అండర్స్టాండింగు, కానీ ఇప్పటికే లేట్ అయింది సీత. వెళ్ళి భోంచేయ్. నా పాట విని పాప ఏడు పాపి నిద్రపోయింది. నా కడుపు నిండిపోయింది. అయితే వెళ్ళి నిద్రపో. అలాగే అత్తయ్య. నేను తినలేదని మీరు తినడం మానేకండి. హెల్త్ అప్సెట్ అవుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి మహా, సీరియస్గా సీతను తిట్టి వార్నింగ్ ఇస్తావనుకుంటే మంచి పని చేశావని కాంప్లిమెంట్ ఇచ్చావేంటి? మీరు ఇలా చేస్తే సీత ఇంకా రెచ్చిపోతుంది వదినా. తన్ని కంట్రోల్లో పెట్టాల్సింది పోయి మెచ్చుకుంటే మళ్ళీ మీ మాట వింటుందా? ఇప్పటికే అది ఇల్లు పీకి పందిరేస్తుంది. మీరు దాన్ని వెనకేసుకొస్తే మీ తల మీదెక్కి కూర్చుంటుంది. పల్లెటూరులో బలిచ్చే ముందు బలి పశువుకి బాగా తిండి పెడతారు. దాన్ని ఒక చోట తాడుతో కట్టేయకుండా ఫ్రీగా వదిలేస్తారు. అది ఏం చేసినా ఎవ్వరూ దాన్ని ఏమీ అనరు. అతి గారాబంగా చూసుకుంటారు. పాపం దానికి తెలీదు. దానికి తిండి పెట్టిన వారే జాతర రోజు తన తల మొండెం వేరు చేస్తారని. సీత పరిస్థితి కూడా అంతే. అది మనం బలివ్వబోయే మేక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.